देख रहे हैं मी6 न्यूज। స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేస్తూ ఓట్ల రాజకీయాలు చేస్తుందని భువనగిరి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లాలోని చెర్యాల పట్టణ కేంద్రంలో నిర్వహించిన చెర్యాల మండల బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు సన్నాహక సమావేశానికి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 సంవత్సరాల మోడీ పాలనలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే స్థాయికి చేరుకుందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని 2 కండ్లుగా ముందుకు వెళ్తూ అసాధ్యం కాని ఆర్టికల్ 370ని రద్దు చేసి సాధ్యం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుని అప్పుల పాలు చేసిందని, అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కుటుంబ పాలన డైవర్షన్ పాలిటిక్స్ తో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలంలో రాష్ట్రంలోని అన్ని రంగాల్లో వెనుకబడిందని, ఇదొక ఐరన్ లెగ్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరప్షన్ ఎంత పెరిగిందో చెప్పేందుకు మంత్రులు పేషీలలో 10 నుంచి 20% కమిషన్లు వసూలు చేయడమే ఉదాహరణగా చెప్పవచ్చని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీ పార్టీకి పట్టం కట్టాలని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. సర్జికల్ స్ట్రైక్ కానీ, బాలకోట్ స్ట్రైక్ కానీ, మన ఆపరేషన్ సింధూర్ ఈరోజు భారతదేశాన్ని శక్తిమాన్ భారతదేశంగా మార్చిన ఘనత మోడీ గారిది. అదేవిధంగా గతంలో మనం ఇంపోర్ట్ చేసుకున్నది మీకు తెలుసో లేదో, బ్రహ్మోస్ ఖర్చు అయ్యేది 25 కోట్లు ఒక్కొక్కటి, కానీ F-16 5,000 కోట్లు ఒక్కొక్కటి. మన దేశీయ ఉత్పత్తి చేసినటువంటి బ్రహ్మోస్ కానీ, ఆకాష్ కానీ, పినాకా కానీ, నాగాస్త్ర కానీ మోడీ గారి హయామే వచ్చిన తర్వాత అద్భుతంగా ఆత్మనిర్భర్ కింద మనము మన ఆయుధాలు మనం తయారు చేసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతోని అత్యుత్తమైనటువంటి ఆయుధాలను తయారు చేసే సత్తా భారతదేశానికి ఉందని నిరూపించుకుని ఆపరేషన్ సింధూర్ ద్వారా కేవలం మన 26 మంది హిందువులను చంపితే ప్రతీకారంగా 26 నిమిషాల్లో 9 టెర్రరిస్ట్ స్థావరాలని, దాదాపు 11 పాకిస్తాన్ మిలిటరీ బేసల్ని విధ్వంసం సర్వనాశనం చేసినటువంటి ఘనత మన మోడీ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా చాలా సంతోషం, మన కళలో ఊహించలే డిజిటల్ భారత్ ఊహించామా? ప్రపంచంలో ఇంత చీపు ఫోన్ సర్వీసెస్ ప్రపంచంలో ఎక్కడ లేవు. ఈరోజు ప్రపంచంలో డిజిటల్ ఇండియా ద్వారా, యూపీఐ సర్వీసెస్ ద్వారా, గూగుల్ పే, ఫోన్పే వీటి ద్వారా ఈవెన్ బెగ్గర్ కూడా, బిచ్చగాడుతో బిలియనేరు ఇద్దరు, బిచ్చగాడు బిలియనేరు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, లేకుంటే డాక్టర్లు కానీ అడ్వకేట్లు కానీ ప్రతి ఒక్కళ్ళు డిజిటల్. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతి నెలలో 50 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అంటే అది మోడీ గారి యొక్క విజన్ అని సందర్భంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. మీకు తెలుసో లేదో, 2016లో ఇది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చిదంబరం గారు పెద్ద ఆర్థికవేత్త అనే బిరుదుండి ఆయనకు. ఏం చెప్పిండు? కూరగాయల దగ్గర ఇక్కడ కరెంట్ ఉంటుంది, అక్కడ నెట్ ఉంటుంది, ఆ నెట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. కేజీ టమాటాలు కొంటే ఎట్లా పే చేస్తారు? కేజీ కాదు, ఇప్పుడు సింగిల్ టమాటా కొన్నా కూడా పే చేయగలుగుతున్నాం. ఇది డిజిటల్ భారత్. అదేవిధంగా ఈరోజు దాదాపు 6-7 దేశాలు ఈ డిజిటల్ ఏదైతే సౌలభ్యం అమెరికాలో కూడా లేదు, చైనా కూడా లేదు. ఈరోజు భారతదేశ ప్రజలు ఎంత డిజిటల్ ప్రజలు అయిపోయారంటే ఫస్ట్ క్లాస్ పాస్ కాకముందుకే పేమెంటు, స్విగ్గీ పేమెంటు అంతా తెలుస్తుంది. అదేవిధంగా ఆర్థిక భారత్ ఈరోజు ప్రపంచంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మనం
11వ స్టేజ్లో ఉన్నాం. ఈరోజు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది. అందుకొరకే గౌరవిస్తున్నారు ప్రపంచంలో మనకు. అదేవిధంగా ఈరోజు స్వచ్ఛ భారత్ మీకు ఇదివరకే చెప్పడం జరిగింది, టాయిలెట్స్. అదేవిధంగా నారీ శక్తి. ఈరోజు మోడీ గారు వందన కింద 33% రిజర్వేషన్. రేపు ఇక్కడ ఎవరు ఉంటారో మేము ఉండకపోవచ్చు. ఇప్పుడు మా విజయలక్ష్మి గారు ఉంటారా? సారీ అమ్మ మా ఉమా చెల్లె ఉంటుందో, మహిళలు ఇంకెవరో ఉంటారో. 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించి పాకిస్తాన్ కేవలం 2 లేడీస్, యోమికా సింగ్, ఖురేషి, ఇద్దరితోనే పాకిస్తాన్కు గుణపాఠం చెప్పినటువంటి ఘనత మోడీ గారిది. అదేవిధంగా ఆరోగ్య భారత్ కింద ఈరోజు 5 లక్షల ఉచిత బీమా ఆయుష్మాన్ భారత్ కింద కల్పిస్తున్నటువంటి ఘనత మోడీ గారిది. అదేవిధంగా వయోవందన స్కీమ్ కింద 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకు, ఆయనకి ఆస్తుపాస్తులకు సంబంధం లేకుండా 70 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్లకు 5 లక్షల బీమా కనిపిస్తుందో. దురదృష్టవశాత్తు ఇక్కడ మోడీ గారు ఫోటో ఉండకూడదని ఒక కుబుద్ధితో, నేరో మైండెడ్స్తో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ స్కీమ్ను ఇంట్రడ్యూస్ చేయకుండా ఈరోజు అడ్డుపడుతుంది. కానీ వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తుంది. 100% 10 సంవత్సరాలు ఒక అవినీతి ప్రభుత్వాన్ని, అహంకార ప్రభుత్వాన్ని, అణిచివేత ప్రభుత్వాన్ని చూశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సొల్లు ఎక్కువ, సబ్జెక్టు తక్కువ. డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే జీరో. ఇప్పుడు మన తమాస్పల్లి